హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం జనరల్గా ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత అది ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అవని, పైథాన్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అవని, వన్స్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని మనం గిట్ హబ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ప్రతిరోజు వాళ్ళు చేసేటటువంటి ఆ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు మళ్ళీ గిట్ హబ్లో ఎలా అప్డేట్ చేస్తూ ఉంటారు, దాన్ని మనం పుష్ ఆపరేషన్ అంటాం కదా, అది ఏ విధంగా చేస్తూ ఉంటారు. అలాగే ఎవ్రీ టైం వాళ్ళు వర్క్ చేసేటప్పుడు గిట్ హబ్ నుండి లేటెస్ట్ కోడ్ ఏదైతే అందరు మిగతా టీం మెంబర్స్ చేశారో ఆ లేటెస్ట్ కోడ్ని తీసుకుంటూ వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి కదా, అది ఏ విధంగా పుల్ ఆపరేషన్ ఏ విధంగా చేస్తారు, ఈ వర్క్ ఫ్లో అంతా కూడా ప్రాక్టికల్గా నేను ఈరోజు చూపించబోతున్నాను. దీనికి మన పైథాన్ ఫుల్ స్టాక్ కోర్సులో ఏదైతే మనం స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ చేశామో, ఆ ప్రాజెక్ట్ని మనం గిట్ హబ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఓకే, ఆ తర్వాత మాడిఫికేషన్స్ చేస్తున్నప్పుడు పుష్ ఎలా చేయాలి, అలాగే లేటెస్ట్ కోడ్ ఎప్పటికప్పుడు పుల్ ఏ విధంగా చేయాలి అన్నది నేను చూపిస్తాను. దీనికి నేను విజువల్ స్టూడియో కోడ్ అనేది బేస్గా తీసుకుంటున్నాను. విజువల్ స్టూడియో కోడ్లో ఏ విధంగా మన ప్రాజెక్ట్ ఎలాగో మనం విఎస్ కోడ్లో చేస్తాం కదా, విఎస్ కోడ్ నుండి మనం ఏ విధంగా గిట్ హబ్లో అప్లోడ్ చేయాలి, ఈ పుష్ పుల్ ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి, ఈ కంప్లీట్ వర్క్ ఫ్లో ఏ విధంగా ఉండబోతోంది అన్నది వెరీ ప్రాక్టికల్గా ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. హలో అండి, మన క్లాస్లో మనం ఏదైతే స్కూల్ అప్లికేషన్ ప్రాజెక్ట్ చేశామో, ఓకే, దాన్ని గిట్ హబ్లో ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి, ఆ గిట్ హబ్ తాలూకా వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సెషన్లో క్లియర్గా మాట్లాడదాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేసి పెట్టాను. ఓపెన్ చేయగానే మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ చూసుకుంటే మనము ఏదైతే మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉందో అక్కడ అది ఓపెన్ చేసి ఉంటాము. ఇక్కడ కూడా మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే గిట్ అన్నది ఇన్స్టాల్ అయ్యిందా లేదా అన్నది చెక్ చేయాలి. గిట్ అన్నది ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మనం ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. గిట్ అని చెప్పి మనం వెర్షన్ అని చెప్పి చెక్ చేస్తే మనకి ఈ విధంగా గిట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్పి వచ్చింది అనుకోండి, మనకి ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు అని అర్థం అనమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే గిట్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. మనం ఇన్స్టాల్ గిట్ ఇన్ విండోస్ అని చెప్పి అనగానే మనకి గిట్ డౌన్లోడ్స్ ఏదైతే చూపించిందో అది ఓపెన్ చేశాను, లేదు అంటే ఇక్కడ గిట్ ఇన్స్టాల్ ఉంది కదా, ఇక్కడ నుండైనా మనం విండోస్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అన్నది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, ఇది మనం డౌన్లోడ్ చేసుకుందాం. దాన్ని ఇంకా ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఎస్, నెక్స్ట్ 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 ఇంకా అంతా నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ అనమాట. ఓకే, ఇంకెక్కడ ఇవేవి కూడా మనం చేంజ్ ఏం చేయక్కర్లేదు. ఇంకా ఇన్స్టాల్ క్లిక్ చేసేసాను, అది ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం మరొక్కసారి చెక్ చేద్దాం. ఈలోపు దీన్ని నేను ఒకసారి క్లోజ్ చేసేస్తాను, ఫ్రెష్గా మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇంకా మనం ఫినిష్ క్లిక్ చేసేద్దాం. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. మరొక్కసారి మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ గిట్ వెర్షన్ అని చెప్పి ఒకసారి చూస్తే ఎస్, మనకి గిట్ వెర్షన్ అనేది మనం ఇన్స్టాల్ చేసాం కదా, వెర్షన్ ఎంతో క్లియర్గా వచ్చింది, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి అకౌంట్స్ అని ఉంది కదా, ఇక్కడ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ టు యూజ్ గిట్ హబ్ కోపైలట్ అనేది అయితే ఉందో, ఇది సైన్ ఇన్ అవుదాం. కంటిన్యూ విత్ గిట్ హబ్ అనగానే ఇక్కడ మనకి ఏదైతే లాగిన్ అవుతున్నామో మన గిట్ హబ్ అకౌంట్ ఉందో అది ఇచ్చి ఒకసారి లాగిన్ అయిపోండి. సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. ఎస్, సేవ్ అనేస్తాను అండ్ కంటిన్యూ.
ఆథరైజ్ అడుగుతుంది, ఎస్ ఆథరైజ్. ఓకే. సో ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలని అడుగుతుంది, ఓపెన్ చేసేయమన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి గిట్హబ్ అన్నది లాగిన్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. ఓకే. సో ఇప్పుడు మనకి గిట్హబ్ కోపైలట్ కూడా యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది సిస్టమ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వన్స్ ఆథరైజేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సోర్స్ కంట్రోల్ ఐకాన్ ఉంటుందండి, థర్డ్ ఐకాన్. సో సోర్స్ కంట్రోల్ అని ఉంటుంది, దాని మీద మౌస్ పాయింట్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయండి. ఇనిషియలైజ్ రిపాజిటరీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మొత్తం ఇంకా మన ప్రాజెక్ట్ అంతా కూడా ఇంకా ఇక్కడ చూపిస్తూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఇప్పుడు మొత్తం అన్నీ కూడా అప్లోడ్ అయిపోబోతున్నాయి అన్నమాట. కంప్లీట్గా మొత్తం ప్రాజెక్ట్లో ప్రతిదీ కూడా అప్లోడ్ అయిపోబోతున్నాయి, ఏది కూడా మిస్ అవ్వకుండా. ఓకే. అలా కాదు నాకు సో కొన్ని మిస్ అవ్వాలి, గిట్హబ్లోకి కొన్ని వెళ్ళకూడదు అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే గిట్ ఇగ్నోర్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఏమేమి వద్దు అనుకుంటున్నామో అవి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ఫైల్స్ కానీ, స్టాటిక్ ఫైల్స్ కానీ. ఓకే. సో ఇలాంటివన్నీ గిట్హబ్లోకి నాకు వెళ్ళకూడదు, రిపాజిటరీలోకి వెళ్ళకూడదు అని అనుకుంటే అవన్నీ కూడా గిట్ ఇగ్నోర్ ఫైల్ ఏదైతే గిట్ ఇగ్నోర్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తామో, ఓకే, మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో క్రియేట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కమిట్ అవుతున్నప్పుడు ఆ గిట్ ఇగ్నోర్ ఫైల్ని ఆటోమేటిక్గా రీడ్ చేసి అందులో ఏవేవైతే మనం వద్దని చెప్తామో అవన్నీ కూడా ఇగ్నోర్ చేసేసి మిగతావన్నీ కూడా ఇది అప్లోడ్ చేసేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ కమిట్ అనేస్తాను. సో కమిట్ అనగానే ఇంకా ఇవేవి కూడా స్టేజింగ్ స్టేట్కి వెళ్ళలేదు అని చెప్తోంది. ఎస్ అని క్లిక్ చేయగానే ఇంకా అవి స్టేజింగ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మన యొక్క ఏదైతే నేము ఈమెయిల్ ఉందో వాటిని కాన్ఫిగర్ చేసుకోమని అడుగుతోంది. సో ఏదైతే గిట్ యూజర్ నేమ్ ఈమెయిల్ని సెట్ చేస్తున్నాము, సో సెట్ చేసుకోమంది కదా. సో గిట్ కాన్ఫిగ్ అని చెప్పి యూజర్ నేమ్ అని చెప్పి, ఓకే, సో ఏదైతే యూజర్ నేమ్ మన యొక్క గిట్హబ్ ప్రొఫైల్ తాలూకా యూజర్ నేమ్ని సెట్ చేసేస్తున్నాను. ఓకే. సో అలాగే మన యూజర్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఈమెయిల్ని కూడా ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ని కూడా సెట్ చేసేస్తాను. సో teluguvebguru@gmail.com. సో ఇవి మనం ఇక్కడ నుండి కమిట్ చేసేవన్నీ కూడా ఈ గిట్హబ్ అకౌంట్కి సంబంధించినవి అని చెప్పి మనం చెప్పడానికి వాటిని సెటప్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత మరొక్కసారి ఇప్పుడు కమిట్ మీద క్లిక్ చేస్తాను. కమిట్ మెసేజ్ ఏదైనా టైప్ చేయమని అడుగుతోంది. ఇది మన ఇనీషియల్ కమిట్ కదా, స్టార్టింగ్ కమిట్ కాబట్టి నేను ఇనీషియల్ కమిట్. ఓకే. సో ఇనీషియల్ కమిట్ అని చెప్పి మన ప్రాజెక్ట్ ఏంటి, స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనో లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనో. ఓకే. సో ఇచ్చేసి ఇంకా కమిట్ బటన్ క్లిక్ చేసేస్తాను. సో క్లిక్ చేసేసి ఇంకా పబ్లిష్ బ్రాంచ్ అని చెప్పి క్లిక్ చేయగానే సో ఎలా చేయమని అడుగుతోంది. ఎస్ తెలుగు వెబ్ గురు అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తే సో ప్రైవేట్ రిపాజిటరీయా లేకపోతే పబ్లిక్ రిపాజిటరీయా అని చెప్పి అడుగుతోంది. ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం జనరల్గా పబ్లిక్గా పెట్టచ్చు, అప్పుడు ఎవరైనా సరే మన కోడ్ని యాక్సెస్ చేసుకుంటారు. అలా కాకుండా మనం ప్రైవేట్గా పెట్టాము అంటే అది పబ్లిక్ యాక్సెస్ ఉండదన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నేను పబ్లిక్ రిపాజిటరీ సెలెక్ట్ చేస్తున్నాను. సో మరొకసారి గిట్హబ్ సైన్ ఇన్ అడుగుతోంది. సో సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ క్లిక్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం సైన్ ఇన్ అయి ఉన్నాం కదా, మరొకసారి ఆథరైజేషన్ చేసేద్దాం. సో ఇంతకుముందు గిట్హబ్ కోపైలట్కి మనం ఆథరైజ్ చేసాము, ఇప్పుడు గిట్హబ్కి ఆథరైజ్ చేసినట్టు. ఓకే. సో ఇంకా ఆథరైజ్ చేయగానే అది ఆటోమేటిక్గా ఇంకా మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో మెయిన్ బ్రాంచ్లోకి ఆటోమేటిక్గా ఇంకా పబ్లిష్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. గిట్హబ్ అకౌంట్కి వద్దాం. సో గిట్హబ్ అకౌంట్కి వస్తే మీరు అబ్జర్వ్ చేయండి, TWG స్కూల్ యాప్ అనేది ఏదైతే ఉందో స్కూల్ యాప్ అనేది ఆటోమేటిక్గా మనకి ఆ నేమ్తో ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోయి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో యాప్స్ కానీ, ఓకే, సో యాప్స్లో ఉండేటటువంటి ఏదైతే డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ లేకపోతే
టెంప్లెట్స్ మొత్తం కంప్లీట్గా ప్రాజెక్టే మనకి ఇక్కడ వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా ఈ విధంగా మన ప్రాజెక్ట్ని గిట్హబ్లో మనం అప్లోడ్ చేసుకుంటాము. సో వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తామంటే సోర్స్ కోడ్ ఈ విధంగా ఇంకా టీం అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ రిపాజిటరీని. ఇంకా ఎవరైనా మోడిఫికేషన్స్ చేయాలనుకోండి, ఆ మోడిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్ని మోడిఫై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం మోడిఫై చేసామనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మన యాప్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్లో views.py ఉంది కదా, ఇది ఓపెన్ చేశాను. ఇందులో ఏదైనా చిన్న మోడిఫికేషన్ చేయాల్సి వచ్చింది ప్రాజెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీ రిసిప్ట్ ఏదైతే ఉందో ఈ ఫీ రిసిప్ట్ ఏదో చిన్న మోడిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ TWG ఫీ రిసిప్ట్ అని చెప్పి మోడిఫై చేశాము. ఇది మన సిస్టంలో చెక్ చేసాము, అంత కరెక్ట్గానే ఉంది. సో కరెక్ట్గా ఉన్న తర్వాత మళ్ళీ ఈ అప్డేట్ ఏదైతే చేసామో దాన్ని తిరిగి మనం గిట్హబ్ అకౌంట్కి పంపించాలి కదా. సో ఇప్పుడు చూడండి, మనం గిట్హబ్తో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఆ ఫైల్ స్టేటస్లు ప్రతిదీ కూడా చూపించేస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మనం గిట్హబ్ అకౌంట్లో మొత్తం అప్డేట్ చేసిన తర్వాత ఈ ఫైల్ని మనం మాడిఫై చేసాం, ఆ స్టేటస్ M చూపిస్తోంది. M అంటే ఏంటి? మాడిఫైడ్ అంటే. సో ఒకసారి రిపాజిటరీ అప్డేట్ అయిన తర్వాత ఈ ఫైల్ మాడిఫై చేసావు, మాడిఫై చేసిన తర్వాత ఇంకా ఆ అప్డేట్ అన్నది రిపాజిటరీలోకి గిట్హబ్ రిపాజిటరీలోకి వెళ్ళలేదు అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా 1 అని చెప్పి మనకు చూపిస్తూ ఉంది. ఓకే, అంటే ఒక పెండింగ్ ఉంది, ఒకటి పెండింగ్ ఉంది, చేంజ్ చేసావు దాన్ని ఇంకా పెండింగ్ ఉంచావు అని చెప్పి 1 అని చెప్పి చూపిస్తుంది. అలా మనం ఎన్ని చేంజెస్ చేస్తే సో ఆ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి సోర్స్ కంట్రోల్ దగ్గరికి మనం వచ్చేసి ఆ మోడిఫైడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో వాటిని ఇక్కడ మనం మోడిఫై చేసిన ఫైల్స్ అన్నీ కూడా వచ్చేయో లేదో చూసుకుంటాం ఒకసారి. సో ఇంకా ఏవైనా రాకపోతే ప్లస్ క్లిక్ చేసి అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకున్న తర్వాత ఇంకా సో కమిట్ ఇది ఏం చేసామో మోడిఫికేషన్ అనేది మనకు తెలియడం కోసం ఒక మెసేజ్ ఏదైనా టైప్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేటెడ్ ఫీ రిసిప్ట్ వ్యూ అండర్ ఫైనాన్స్ యాప్. సో ఈ మోడిఫికేషన్ చేసాము అని మనం తెలియడానికి ప్రతి కమిట్కి కూడా ఓకే, సో గిట్హబ్లోకి మనం కమిట్ చేసే ముందు ఈ అప్డేట్ని కమిట్ చేసే ముందు ఒక మెసేజ్ అనేది ఇచ్చుకొని ఇంకా కమిట్ అనేది క్లిక్ చేసేస్తాం. సో క్లిక్ చేస్తే ఎస్ అనగానే ఇంకా స్టేజింగ్కి వెళ్తుంది, స్టేజింగ్ నుండి కమిట్ అయినది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఆ నెంబర్ పోయింది కదా, అంటే ఇంకా అప్డేట్ అనేది వెళ్ళిపోయింది అనమాట, ఆ మోడిఫికేషన్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, సో వెళ్ళిందా లేదా మనం చూడాలి అనుకుంటే ఒకసారి ఇక్కడ యాప్స్కి వద్దాం, ఫైనాన్స్కి వద్దాం. ఓకే, సో views.py ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా స్టిల్ మనకి ఫీ రిసిప్ట్ అనే చూపిస్తోంది కదా. ఎందుకంటే మనం ఇంకా సింక్ చేంజెస్ అంటే సో ఇంకా ఆ సింక్రొనైజ్ చేయలేదు కాబట్టి, ఆ చేంజెస్ అన్నీ కూడా సింక్రొనైజ్ చేయలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మనం ఇంకా మన రిపాజిటరీలో చూడలేకపోయాం. ఇప్పుడు సింక్ అనేది క్లిక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి 34th లైన్ కదా, ఏమని వచ్చింది? TWG ఫీ రిసిప్ట్ అని చెప్పి అప్డేట్ అయిపోయింది. సో ఈ విధంగా ఒకసారి ప్రాజెక్ట్ అనేది మన గిట్హబ్ రిపాజిటరీలోకి తెచ్చుకున్న తర్వాత ఇంకా దాన్ని కంటిన్యూగా మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం మోడిఫై చేసుకోవడం, దాన్ని కమిట్ చేసేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనే చేస్తుంటే అతనికి ఏం మోడిఫికేషన్స్ చేశారో ఐడియా ఉంటుంది, ఫైన్. బట్ సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఆఫ్ పీపుల్ సేమ్ కోడ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో ఒకరు ఒక యాప్ మీద, ఇంకొకరు ఇంకొక యాప్ మీద, ఇంకొక యాప్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎవరు చేసింది వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేనే లీవ్ పెట్టాను అనుకుందాం, అదర్ టీమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు. ఆఫీస్కి రాగానే ఓకే, సో ఇంకా ఎస్టర్డే నేను లీవ్ పెట్టాను కదా, ఏమేమి అప్డేట్స్ జరిగాయో ఆ అప్డేటెడ్ కోడ్ని ముందు నా దగ్గరికి తెచ్చుకుంటే అప్పుడు దాన్ని నేను అక్కడ నుండి అప్డేట్ చేయడానికి వీలుంటుంది అని అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనము? సో అప్పటి వరకు అప్డేటెడ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని పుల్ చేయడం అంటాం, పుల్ రిక్వెస్ట్ అన్నది పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో ఎక్కడి నుండి పుల్ చేసుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోర్స్ కంట్రోల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి
పుల్ ఓకే. సో పుల్‌కి ఒక ఐకాన్ అనేది ఉంటుంది. సో ఇది క్లిక్ చేశామనుకోండి. సో క్లిక్ చేస్తే ఇంకా అప్పటి వరకు అప్డేటెడ్ కోడ్ ఏదైతే ఉందో ఓకే. మన రిపాజిటరీలో అదంతా కూడా వచ్చి మన దగ్గరికి ఈ అప్డేటెడ్ కోడ్ అంతా కూడా మన దగ్గరికి పుల్ అయిపోతుంది. ఇంకా దాన్ని మనం ఇంకా అప్డేట్స్ అవి చేసుకోవచ్చు. ఇంకా అక్కడ నుండి మనం వర్క్ చేసి మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మనం కమిట్ చేసేస్తూ ఉంటాం. సో మనం కమిట్ చేసే దాన్ని పుష్ అంటాము. అలాగే సో లేటెస్ట్ కోడ్‌ని మనం తీసుకునేదాన్ని గిట్‌హబ్ ప్రొఫైల్ నుండి తీసుకునేదాన్ని పుల్ రిక్వెస్ట్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసేటప్పుడు మనం గిట్‌హబ్‌ని ఆ వర్క్ ఫ్లో అనేది ఫాలో అవుతూ మనం వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఫ్రెండ్స్ చూశారు కదా. సో మీరు కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి. చేసేస్తే మీకు ఇది ఇంకా పర్మనెంట్‌గా గుర్తుండిపోతుందనమాట. మీరు గనక పైథాన్ ఫుల్ స్టాక్ గానీ, జావా ఫుల్ స్టాక్ గానీ నేర్చుకోవాలి అనుకుంటే సో మన దగ్గర జస్ట్ 2874 రూపీస్‌కే 1 ఇయర్ మెంబర్‌షిప్ ఉంటుందండి. ఈ 1 ఇయర్ మెంబర్‌షిప్‌లో మీకు 1 ఇయర్ పాటు మన దగ్గర ఉండే అన్ని కోర్సెస్ ఓపెన్ అవుతాయన్నమాట. సో జావా ఫుల్ స్టాక్ కావచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్, మైసీక్వెల్, సి ప్రోగ్రామింగ్, గిట్‌హబ్ కోపైలట్ సో ఇలా మన ప్లాట్‌ఫామ్‌లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్నీ కూడా 1 ఇయర్ ఓపెన్ అవుతాయి. సో ప్రాజెక్ట్‌తో పాటు రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్‌లో ఏ విధంగా చేస్తారో ప్రతిదీ కూడా మనం నేర్పిస్తాం ఇక్కడ. సో గిట్‌హబ్ కానీ లేకపోతే క్లౌడ్‌లో ఏ విధంగా డిప్లాయ్‌మెంట్ చేయాలి, ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఏ విధంగా చేయాలి, ప్రతిదీ కూడా మీరు కంప్లీట్ స్కిల్ అన్నది ఇక్కడ గెయిన్ చేస్తారనమాట. ఓకే. సో మీకు జాయిన్ అవ్వాలి అని ఉంటే ఒక్కసారి మన వెబ్సైట్లో మెంబర్షిప్ ట్యాబ్లోకి వెళ్తే మీరు అక్కడి నుండే డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? ఒకసారి అయితే మాత్రం ప్రాక్టీస్ చేసి విడిచిపెట్టేయండి అని చెప్పి మాత్రం చెప్తున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.